హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్నల్లో చూసే ఉంటారు కదా. అవునండి, ఎలాంటి రవ్వ అయితే వాడకుండా మెత్తటి మృదువైన ఇడ్లీలు ఎలా చేయాలో నేనైతే ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా వచ్చాయి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. టేస్టీ ఏమి ఇడ్లీలు ఎలా చేయాలో అయితే చూసేద్దాం. సో ముందుగా నేనైతే ఒక 4 గ్లాసుల బియ్యము, అలాగే ఒక టీ గ్లాసు మినప్పప్పు అయితే బాగా క్లీన్ చేసి ఒక 4 to 5 times డస్ట్ అంతా పోయే వరకు క్లీన్ చేసి నేనైతే కడిగేసి ఇలా వాటర్ అయితే పోసి నానబెట్టేశాను అనమాట. సో ఆ క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను ఎలా చేశాను అనేది మీకైతే అర్థమవుతుంది. సో ఇలా 4 to 5 hours అయితే బాగా నానబెట్టుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా. సో పప్పు మినపప్పును అయితే నేను నానబెట్టేశాను. సో అవి బాగా నానిన తర్వాత ఇలా మిక్సీలోకి అయితే 2 పెరికిళ్ళ బియ్యం మినపప్పు నానబెట్టిన మిశ్రమం ఏదైతుందో అది తీసుకొని అందులో కొన్ని వాటర్ అయితే పోసేసి నేను మిక్సీ చేస్తున్నాను అనమాట. సో ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, ఇది ఇలా చేయడం వల్ల ఈ పిండి అనేది మనకు దోశకైతే యూజ్ అవుతుంది అనమాట. ఒకేసారి దోశకి అలాగే ఇడ్లీకి కూడా మనం బియ్యం మినపప్పుతో అయితే చేసుకోవచ్చండి. సో అలా నేను రెండిటి కోసం అని చెప్పేసి బియ్యం మినపప్పు నానబెట్టాను కదా. సో దోశకైతే ఇలా మిక్సీ చేసుకుంటే దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇడ్లీకి ఎలా మిక్సీ చేసుకోవాలనేది నేనైతే చూపిస్తాను. సో ఇప్పుడు ఒక పిరికెడు అన్నం అండి, మనం వండుకున్న అన్నం ఉంటుంది కదా, రైస్. సో రైస్ ఒక పిరికెడు, అలాగే మన బియ్యం మినప్పప్పు 2 పిరికెళ్ళ దాకా అయితే తీసుకోవాలన్నమాట. అందులో కొన్ని వాటర్ అయితే ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఎలా మిక్సీ పట్టుకోవాలనేది నేనైతే మీకు చూపిస్తాను, చూసేయండి. సో ఆల్రెడీ నేను మిక్సీ అయితే పట్టేశాను. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. కొద్దిగా రవ్వలాగా ఉండేలాగా మనమైతే చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలండి. రవ్వలాగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. బాగా పల్చగా చేసుకోకూడదు, ఎందుకంటే ఇడ్లీ కోసం కాబట్టి పల్చగా చేసుకోకూడదండి. సో రవ్వ ఉండేలాగా మనమైతే మంచిగా మిక్సీ చేసుకోవాలి. అలా మిగతా వాటికి కూడా ఒక పిరికెడు రైస్, 2 పిరికెళ్ళ దాకా బియ్యం మినప్పప్పు మనం నానబెట్టిన మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కలిపి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ రవ్వలాగా అయితే మనం, అంటే రవ్వలాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా. సో వంట సోడా యాడ్ చేసుకొని ఆ పిండిని అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం ఓవర్ నైట్, అంటే నైట్లో మిక్స్ చేసి పెట్టుకుంటే నైట్ అంతా బయటే ఉంచాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నేను దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసి నైట్లోనే పెట్టేసుకున్నాను. సో పొద్దున మనం చూసేసరికి చూడండి పిండి అనేది ఎలా పొంగుతుందో. సో మీరే చూసేయండి. చూడండి ఎంత బాగా పొంగింది ఇడ్లీ పిండి. సో ఇలా పొంగితేనే మన ఇడ్లీలు అనేవి కూడా మెత్తగా మృదువుగా వస్తాయండి. పొంగకపోతే ఏమవుతుందంటే అదో కలర్ లాగా వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఎల్లో కలర్ అట్లా వస్తూ ఉంటాయి. అది ఎందుకు అనేది నేనైతే చెప్పలేను. నాకు తెలిసినంత వరకు అయితే పిండి పొంగకపోతే అలా వస్తాయని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను. అందులో ఒక చెంబెడు వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. సో ఇందులో ఏంటి చింతపండు వేస్తుంది అని అనుకోవచ్చు, అది తెల్ల కుక్కర్ కదా అండి. సో కింద అడుగు అనేది నల్లగా అవ్వకుండా కొద్దిగా చింతపండు యాడ్ చేస్తే అదైతే నల్లగా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. పాత్ర కుక్కర్ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇడ్లీ పాత్రల్లోకి నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసాను అనమాట.
తర్వాత దీన్ని మంచిగా ప్లేట్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి. అలాగే మన వీడియోని గనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట. ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. స్కిప్ చేయకుండా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. అలాగే ఏదైనా మిస్టేక్స్ కానీ ఏవైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో అయితే చెప్పేయండి. సో అన్ని పాత్రలకి ఆయిల్ అప్లై చేసిన తర్వాత నేనైతే అందులోకి పిండి యాడ్ చేస్తున్నానని చూడండి. మరీ ఎక్కువగా కూడా వేయొద్దు, ఈక్వల్గా వేస్తే సరిపోతుంది అన్నమాట. సో అలా నా కుక్కర్లో అయితే 3 పాత్రలు ఉన్నాయండి. సో మొత్తం 12 ఇడ్లీలు అయితే వస్తాయి అన్నమాట. సో అలా నేను 3 పాత్రల్లో అయితే పిండి వేసేసి చూడండి ఈ విధంగా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆ హోల్స్ కింద ప్లేట్లో ఆపోజిట్లో ఉండాలండి. హోల్స్ అన్నీ కూడా స్ట్రైట్గా ఉండకూడదు. స్ట్రైట్గా ఉండడం వల్ల ఆవిరి అనేది సరిగ్గా పట్టక ఇడ్లీలు సరిగ్గా ఉడకవండి. సో అదనమాట, స్ట్రైట్గా అస్సలు ఉండకూడదు, ఆపోజిట్లో అయితే పెట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టేసేయాలన్నమాట. 15 మినిట్స్లో మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఖచ్చితంగా. బట్ ఒక్కొక్కసారి వాటర్ ఆవిరిని బట్టి కూడా టైం అనేది చేంజ్ అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా 15 మినిట్స్లో అయితే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇడ్లీ నేనైతే హాఫ్ చేసేసి దించాను అనమాట. దించేసి ఫోక్తో ఇలా గుచ్చి చూస్తే మనకు పిండి అనేది అంటుకోకుండా రావాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇడ్లీ అనేది తీస్తున్నా. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. బట్ ఇది కూడా వేడి మీద ఉన్నప్పుడు తీస్తే అంత ఈజీగా రావండి. కొద్దిగా మనం స్టవ్ ఆఫ్ చేసేసాక మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అలా చల్లారనివ్వాలి. తర్వాత స్పూన్ని కొద్దిగా వాటర్లో ముంచుకుంటూ ఇలా తీస్తే ఈజీగా ఇడ్లీలు అనేవి వస్తాయన్నమాట. సో ఇలా మనం రవ్వ లేకుండా టేస్టీ ఇడ్లీలు అయితే మృదువైన మెత్తటిగా చాలా మెత్తగా అయితే వస్తాయి ఇడ్లీలు. సేమ్ మనం ఇడ్లీ రవ్వతో ఎలా చేస్తే టేస్ట్ ఉంటాయో అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. అండ్ మీరు ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎలా ఉంది, ఎలా వచ్చాయి అనేసి. సో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది అవి ఎలా వచ్చాయని చెప్పేసి. సో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అలాగే పల్లీ చట్నీ అయితే చేశాను అనమాట నేను ఇందులోకి. ఆల్రెడీ ప్రీవియస్ రెసిపీస్లో పల్లీ చట్నీ ఎలా చేయాలనేది కూడా చాలా ఉన్నాయి వీడియోస్లలో. సో మీకు కనుక పల్లీ చట్నీ ఎలా చేయాలో చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో ఒక ఇడ్లీ అయితే చుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదువుగా వచ్చాయి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. మెత్తటి మృదువైన ఎలాంటి రవ్వ లేకుండా మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.